టాలీవుడ్ వణుకుతుందా? సినిమా రంగానికి రాజకీయ రంగానికి మధ్య సున్నితమైన తెర ఎప్పుడో కట్ అయింది. సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి రాణిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాదిన సినీ ప్రముఖులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండడం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి రాణించిన వారే. ఆ తరువాత కాలంలో సీఎం సీటు దాకా రాకపోయినా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నెగ్గి కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన సినీ రంగ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ రాజకీయాలలో దశాబ్దాలుగా పెనవేసుకొని పోతున్న నేపథ్యం ఉంది. ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య అయితే ఎమ్మెల్యేగా 2 సార్లు నెగ్గారు. ఈసారి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారు. మరి ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు సినీ రంగం నుంచి ఏపీ వైపు దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉందనే అంటున్నారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా చూస్తే టాలీవుడ్ ఫుల్ సైలెంట్ గా ఉంది. అసలు తనకేం సంబంధం అన్నట్లుగా చోద్యం చూస్తుంది. నిజానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా ఆంధ్రకు చెందిన వారే. వారి మూలాలు అన్ని ఏపీలోనే ఉన్నాయి. అటువంటిది వారు మాత్రం బయటికి వచ్చి ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం లేదు. దీనికంటే కాస్త ముందుగా అంటే 4 నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా టాలీవుడ్ నుండి ఎవరు బయటకు వచ్చింది లేదు, ప్రచారం చేసింది లేదు. అంతా గప్చుప్ గానే ఉన్నారు. దానికి కారణం ఏంటి అన్నది తెలియడం లేదు. కానీ ఈ మధ్యన ఒక బడా ప్రొడ్యూసర్ మీడియాలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదు అని, చంద్రబాబు అరెస్ట్ ని ఎందుకు ఖండించలేదు అన్న దానికి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఇది. తమకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే అన్నారు. అంతేకాదు తమకు సినీ రంగం ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా తమ రాజకీయ ఇష్టాలు ప్రకటించుకుంటే అది వేరు, కానీ టాలీవుడ్ లో ఉన్న సంఘాలు మాత్రం ఎవరికి మద్దతుగా నిలిచేది ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఒకటే, టాలీవుడ్ సైలెంట్ సెక్టెటర్ గానే ఉంటుందని, జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తుందని. నిజానికి ఏపీలో రాజకీయాలు చూస్తే కూడా బొత్తిగా అర్థం కావడం లేదు. ఎవరు అధికారంలోకి వస్తారో కూడా తెలియడం లేదు. ఎవరు వచ్చినా తక్కువ సీట్లతోనే అని అంటున్నారు. ఇంత టైట్ గా ఫైట్ సాగుతున్నప్పుడు, వన్ సైడెడ్ గా రాజకీయం లేనప్పుడు ఏ వైపు వచ్చినా సపోర్ట్ తీసుకొని ప్రచారంలోకి దిగితే రేపు రివర్స్ అయితే ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోందట. దీంతో టాలీవుడ్ లో సినీ ప్రముఖులు అంతా సైలెంట్ గా ఉన్నారు అని అంటున్నారు. ఇక ఒక పార్టీకి మద్దతు ఇచ్చి వేరే పార్టీకి అధికారంలోకి వస్తే అప్పుడు ఏ సమస్యకు అయినా ఈ ప్రభుత్వం దగ్గరకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. 2019లో అయితే టాలీవుడ్ నుండి ప్రధాన పార్టీలకు సపోర్ట్ లభించింది. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అంతా సైలెంట్ గా అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా మనిషి కాబట్టి ఆయనకు మద్దతుగా జబర్దస్త్ బ్యాచ్ మాత్రం అక్కడక్కడ ఏపీలో తిరుగుతుంది. అంతకు మించి ప్రముఖులు ఎవ్వరూ బయటికి రావడం లేదు, బహటంగా మద్దతు ఇవ్వడం లేదు. అసలు మాకు ఎందుకు ఈ రాజకీయాలు అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం బయటకు వచ్చి తమకు ఇష్టమైన పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నా ఏమో రేపు ఏం జరుగుతుందో, తాము సపోర్ట్ చేసిన పార్టీకి పవర్లోకి రాకపోతే తాను డైరెక్ట్ గా కార్నర్ అవుతారని కూడా జడిసి కూర్చుకుంటున్నారట. నిజానికి సామాజిక వర్గాల పరంగా చూస్తే సినీ రంగంలో ఏ రాజకీయ పార్టీకి ఎంత మద్దతు ఉంటుంది అన్నది సగటు ప్రజానికానికే తెలుసు. ఏ నిర్మాత, ఏ హీరోతో టెక్నీషియన్ ఎటువైపు అన్నది తెలుసు. కానీ వారు నోరు విప్పి ముద్ర వేయించుకోవడానికి జంకుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికలలో సినీ తమిళలు అయితే పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు.